మన గ్రామానికి చంద్రశేఖర్ గారు, డాక్టర్ చంద్రశేఖర్ గారు ఎంపీగా, అలాగే గూడ రామాంజనేయ గారు, మాజీ గుంటూరు కలెక్టర్ గారు శాసనసభ్యులుగా పోటీ చేస్తున్నటువంటి ఈ సందర్భంలో వారిద్దరూ కూడా మన గ్రామం వచ్చి అందరి యొక్క ఆశీస్సులు కోరుతూ అఖండ విజయం చేకూర్చవలసిందిగా ప్రార్థిస్తూ మిమ్మల్ని అందరినీ కలుస్తున్నటువంటి శుభ సందర్భంలో మీ అందరూ కూడా ప్రతి తల్లి, ప్రతి తండ్రి, ప్రతి చెల్లి, ప్రతి సోదరుడు కూడా వారిని ఆశీర్వదించి అఖండ విజయాన్ని ప్రసాదించవలసిందిగా, చేకూర్చవలసిందిగా ప్రార్థిస్తున్నా. ఇప్పుడు జనసేన జిల్లా అధ్యక్షులు గాలి వెంకటేశ్వరరావు గారు. సీతారామయ్య గారికి సరే, మీరు ఒక సీతారామయ్య గారిని మాట్లాడండి. సీతారామయ్య గారు తెలుగుదేశం పార్టీ నాయకులు, సీతారామయ్య గారు ముందు వెళ్ళాడు. కాకినాడలో మాట్లాడతారు సార్, మీరు రెండు మాట. ఇప్పుడు ఎవరు పేరు చెబితే ప్రపంచంలో బ్రహ్మసారి చంద్రశేఖర్, అప్పుడు ఆయన ఎదురు చూస్తున్న చంద్రశేఖర్ మన ఊరు వచ్చే ఇప్పుడు ఆయన మాట్లాడతారు. ఆయనలో ఉన్న భావాలు మీరు విని. థ్యాంక్ యూ. ఇంత అహోరు స్వాగతం ఇచ్చిన మా గ్రామ ప్రజలందరికీ కూడా నా మనస్ఫూర్తి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గురించి కానీ, అంతకుముందు మన ప్రభుత్వం చేసినటువంటి వాటికి కానీ కంపారిజన్ చేసుకుంటా పోతే చాలా టైం పడుతుంది. బట్ ముఖ్యంగా 2-3 మాట్లాడాలనుకున్నాను క్లుప్తంగా. ఇక్కడ గుంటూరు ఛానల్ అనేది ఇక్కడ ప్రజలందరి కూడా చిరకాల వాంఛ. అయితే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు దానికి ఒక 250 crores అలాట్ చేసి మనం వర్క్ స్టార్ట్ చేసాం. బట్ గవర్నమెంట్ మారిపోయిన తరుణంలో దాన్ని కంప్లీట్ గా వదిలేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇప్పుడు చూస్తా ఉంటే గ్రామాల్లో ప్రతి ప్లేస్ లో కూడా త్రాగునీరు, సాగునీరు 2 సమస్యలు ఉన్నాయి. ఎందుకు అని మీరు ఒకసారి ఆలోచించాలి. సాగునీరు అనేది ఒక ముఖ్యమంత్రి కానీ, ఒక మంత్రి కానీ, అధికారులు కానీ, ఈ ఎండాకాలం వస్తుందంటే వాటర్ సమస్య ఉంటుంది, కరెంటు సమస్య ఉంటుంది. ఇది బేసిక్ నాలెడ్జ్. దీనికి పెద్ద రాకెట్ సైన్స్ అవసరం లేదు ఎవరు పెద్దగా. అదేవిధంగా 2 పంటలు ఉంటాయి. 2 పంటలకి ఎన్ని నీళ్లు వదలాలనేది తెలుసుకోవాలి, ఎంత నీళ్లు స్టోర్ చేసుకోవాలనేది తెలియాలి. అయితే వీటి గురించి పూర్తిగా వదిలిపారేశారు మంత్రులు కానీ ఎవరైనా కూడా. అందుకనే ఈరోజు ఇటువంటి సాగునీరు సమస్య. మరి త్రాగునీరు అంటే చెరువులు మెయింటైన్ చేయాలి, ఫిల్టర్ బెడ్స్ ఉంటాయి, వాటిని క్లీన్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా వదిలేశారు. ఇక్కడే కాదు, ప్రతి ప్రాంతంలో కూడా ఎక్కడ ట్యాప్ తిప్పినా కూడా రంగు నీళ్లు వచ్చేటువంటి పరిస్థితి ఈ రోజున. మరి ఇలాంటి బేసిక్ వాటిని కూడా మెయింటైన్ చేయలేనటువంటి ప్రభుత్వంతో ఏ విధంగా మనం ముందుకు పోవాలో అర్థం చేసుకోవాలి. రెండో విషయం, భూ హక్కు చట్టం. ఇది ఎందుకు తీసుకొస్తున్నారో మరి అర్థం కావట్లేదు. ఇదంతా కూడా రిజిస్ట్రేషన్ అంతా కూడా గవర్నమెంట్ చొప్పున గవర్నమెంట్కి అవుతాయంట. పాస్బుక్స్ అన్ని వాళ్ళ దగ్గర ఉంటాయంట, మన దగ్గర జిరాక్స్ కాపీలు ఉంటాయంట. మరి ఇటువంటి పరిస్థితి ప్రపంచంలో ఎక్కడా లేదు, ఏ రాష్ట్రంలోనూ కూడా లేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని అమలు చేయాలని చూస్తా ఉన్నారు. మరి ఆయన చరిత్ర చూస్తే మొత్తం తాకట్టు పెట్టారు, మందు మీద తాకట్టు పెట్టారు, సెక్రటేరియట్ తాకట్టు పెట్టారు. మరి ఏ విధమైనటువంటి భరోసా? వీటన్నిటినీ కూడా, ఈ భూమి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ అన్నిటినీ కూడా తాకట్టు పెడితే దీనికి దిక్కెవరు అనేది కూడా మీరు అందరూ ఆలోచించుకోవాలి. దీనివల్ల ఆయనకి ఎక్స్ట్రా ఒరిగేది. ఆయన వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే, ఎక్కడన్నా ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలన్నప్పుడు కష్టం అవుతుంది అనే దానికి ఇది మొత్తం తీసుకొచ్చారు. ల్యాండ్ ఎక్విజిషన్ ఎన్నిసార్లు దొరుకుతాయి? ఎక్కడో ఒక చోట రింగ్ రోడ్డు హైవే పోతుంది. దాని గురించి మొత్తం అందరివి కూడా వీళ్ళ దగ్గర తీసుకెళ్లాలంటే, అంటే జనరల్ గా గవర్నమెంట్ చేతుల్లోకి ఏది వెళ్ళినా కూడా ప్రాబ్లమాటిక్. ఎక్కువ ప్రజలతో ఉండాల్సిన, ప్రైవేట్ గా ఉండాల్సినటువంటి ఏది కూడా మీరు ఈరోజు వాలంటీర్లను చూస్తే మొత్తం డేటా కలెక్ట్ చేసేసారు. ఇట్లా ఎన్నో గవర్నమెంట్ రిలేటెడ్ యాక్టివిటీస్ అన్ని కూడా ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి. కాబట్టి మీరందరూ అర్థం చేసుకొని, ఇంకా ఎన్నో ఉన్నాయి సమస్యలు మాట్లాడాలంటే ఇవన్నీ మీరు తెలుసుకొని తెలుగుదేశం పార్టీకి, రామాంజనేయులు గారికి నాకు కానీ అఖండ మెజారిటీతో తీసుకొస్తారని ఆశిస్తా ఉన్నాను నేను. ఎందుకంటే మీరందరూ కూడా నా గురించి కూడా ఒకసారి తెలుసుకోండి. నేను ఎటువంటి పరిస్థితుల్లో ఈ రోజున రాష్ట్రానికి వచ్చాను అనేది నాకు పెద్ద కోరికలు ఏమి లేవు. దేవుడు కావాల్సినంత
అన్ని ఇచ్చాడు, మంచి ఫ్యామిలీని ఇచ్చాడు, మంచి సంపదను ఇచ్చాడు, మనసుని ఇచ్చాడు, జ్ఞానాన్ని ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు. నాకేమి కోరికలు లేవు ప్రస్తుతానికి. ఏదో ఒకటి ఈ ప్రాంతానికి తిరిగి చేయాలన్నటువంటి ఒకే ఒక బలమైన ఆశయంతో నేను ఈరోజు వచ్చాను. తప్పకుండా మీ అభిమానాన్ని నేను అభివృద్ధి రూపంలో తీర్చుకుంటానని తెలియజేసుకుంటూ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ, ఢిల్లీలో కానీ, ఎక్కడెక్కడ ఉన్న సిఎస్ఆర్ ఫండ్స్ కానీ, రాజ్యసభ సభ్యులకు సంబంధించిన ఫండ్స్ కానీ అన్ని గల్లీలు తిరిగి ఎక్కడ ఏ రూపాయి రావాల్సిన తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటానని, మీ అందరి కోసం హార్నెస్ లో కృషి చేస్తానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జనసేన